మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మి బాప్తిజం తీసుకున్న రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడిన వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం చదివేసరికి ఇంకా నాకు భయమేసింది అనమాట. ఏంటి ఇది అనేది నాకు అర్థం కాక బైబిల్ మొత్తం చదివితే యేసుక్రీస్తు మన కోసం భూలోకానికి వచ్చాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నిజమైన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. నా భర్త గారికి చెప్పాను, ఏమండి మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంట, మనలో ఒక ఆత్మ ఉందంట, ఇప్పటిదాకా ఆత్మ గురించి మనము పట్టించుకోలేదు. ఆ ఆత్మ రక్షణ పొందకపోతే, ఆ ఆత్మ పరలోకి వెళ్ళకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని చెప్తే ఆయన చెప్పారండి ఏమనంటే, ఇప్పుడు చెప్తే చెప్పావు కానీ ఎప్పుడు నాకు చెప్పబాకన్నారు. మరలా చెప్తానే ఉన్నాను. ఆయన అన్నారు, ఈసారి కనుక మందిరానికి వెళ్ళాలని చెప్తే చంపేస్తాను నేను అన్నారు. ఒకసారి చెప్పారు, ఇంకా చెప్తే విడాకులు ఇచ్చేస్తానన్నారు. ఇంకోసారి చెప్తే పుట్టింటికి పంపేస్తానన్నారు.